హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే మినప సున్నుండలు చేయబోతున్నాను. 2 గ్లాసెస్ మినప్పప్పు అంటే హాఫ్ కేజీ అన్నమాట. హాఫ్ కేజీ మినప్పప్పు తీసుకున్నాను. అయితే కడాయిలో వేసుకొని అయితే మినప్పప్పు వేయించుకోవాలి. కొంచెం బియ్యం వేసుకోవాలి. తినేటప్పుడు మనకు పళ్ళకు కొంచెం అంటుకోకుండా ఉండడానికి కొన్ని బియ్యం అయితే వేయించుకోవాలి. మంచి మినప్పప్పు బియ్యం గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు పిండి అయితే ఈ విధంగా వస్తుంది. హాఫ్ కేజీ మినప్పప్పుకి హాఫ్ కేజీ బెల్లం అన్నమాట. బెల్లం కూడా తురుముకోవాలి, సన్నగా తురుముకొని పిండిలో అయితే కలుపుకొని తర్వాత దాన్ని కూడా మినప్పప్పు బెల్లము రెండు కలిపి మనం మిక్సీ గ్రైండర్ చేసుకోవాలి. కొంచెం బరకగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. గుమ్మగుమ్మగా వాసన బాగుండడానికి ఇలాచీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇలాచీలు కూడా ఒక 4-5 వేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే హాఫ్ కేజీ మినప్పప్పు, హాఫ్ కేజీ బెల్లం, మంచి నెయ్యి కూడా హాఫ్ కేజీకి కొంచెం తక్కువ పడుతుంది. మనకు తక్కువ పడితే కొంచెం మళ్ళీ నెయ్యి వేడి చేసుకొని అందులో అయితే వేసుకొని సున్నుండలు మంచిగా చుట్టుకోవచ్చు. అయితే మినప్పప్పు బెల్లంతో అయితే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తే పిల్లలకు హెల్తీగా ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. రోజుకు ఒక లడ్డు తింటే మాత్రం కాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ చాలా తక్కువ అవుతాయి అన్నమాట. అయితే మా మమ్మీ చెప్పింది అనమాట, చక్కెర కంటే మినప్పప్పు లడ్డూలు మామూలుగా సున్నుండలు అయితే బెల్లంతో చేస్తేనే హెల్తీగా ఉంటుందని. ఆ విధంగా మమ్మీ చెప్తే నేను చేశాను అనమాట. మమ్మీ నాకు హెల్ప్ చేసింది, చెప్తుంది అనమాట ఈ విధంగా